హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాబు, మీ నాన్నగారి కంపెనీని మీరు తిరిగి తీసుకుంటున్నందుకు బొట్టు పెట్టుకొని ఈ ఫైల్ని తీసుకోండి బాబు, ఎటువంటి ఆటంకాలు రావు అని పంతులు గారు విహారికి చెప్తూ ఉంటారు. విహారి బొట్టు పెట్టుకోకుండా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. పండు, నన్ను ఎత్తుకో అని సిరి అంటుంది. ఇక పండు సిరిని ఎత్తుకోగానే సిరి విహారీ తలను తన తలకు ఆనించి సిరి నుదుటిన ఉన్న బొట్టు విహారీ నుదుటిన అంటేలా చేస్తుంది. పూజారి గారు, మా నాన్న బొట్టు పెట్టుకున్నట్టే, మా నాన్నకు ఫైల్ ఇవ్వండి అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. ఇక పూజారి గారు విహారికి ఫైల్ ఇచ్చి అంతా మీకు మంచి జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక విహారీ ఫైల్ తీసుకోగానే అమ్మా నేను బయలుదేరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి యమునంటుంది. బాయ్ నాన్న, గుడికి వచ్చినందుకు థ్యాంక్స్ అని సిరి చెప్తూ ఉంటుంది. బాయ్ సిరి అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా హరికృష్ణ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. బామ్మ హరికృష్ణ దగ్గరకు వెళ్ళి ఏం చూస్తున్నావు నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు బామ్మ, ఊరికే ఇక్కడ నుంచి చూస్తున్నా అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. సరే పద నాన్న, అక్కడ అమ్మ ప్రసాదం పంచుతుంది, వెళ్దాము అని బామ్మ హరికృష్ణని తీసుకొని అక్కడికి వెళ్తుంది. ఇక పూజారి గారు అమ్మ అక్కడ ప్రసాదం పంచుతున్నారు, తీసుకొని వెళ్ళండమ్మా అని చెప్పి యమున వాళ్ళకు చెప్తూ ఉంటారు. అత్తయ్య మీరు ప్రసాదం తీసుకోండి, నాకు కిట్టి పార్టీకి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను అని సహస్ర అంటుంది. నాకు కూడా అర్జెంట్ పనుంది, నేను కూడా వెళ్ళాలి అని పద్మాక్షి అంటుంది. ఇంతసేపు ఉన్నారు, ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు కదా అని సిరి అంటుంది. నువ్వు మీ నానమ్మ పండు ముగ్గురు కూడా ప్రసాదం తిని చిన్నగా ఇంటికి వెళ్ళండి, మాకు పనులున్నాయే, మేము వెళ్ళాలి అని పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నానమ్మ నేను చెప్పాను కదా నాన్న గుడికి వస్తారని, నాన్న గుడికి వచ్చారు, నాన్న పేరు మీద పూజ జరిపించాము, ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని చెప్పి సిరి యమునను అడుగుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉందమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఎన్నో రోజుల తర్వాత నేను ఇంత సంతోషంగా ఉన్నా అని యమున చెప్తూ ఉంటే, ఇక ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజు ఇలానే జరిపిద్దాం, నువ్వు ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా ఉండాలి నాని అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. నా సంతోషం కోరుకునే వాళ్ళల్లో నువ్వు కూడా ఒకదానివి చేరావమ్మా, అప్పట్లో లక్ష్మి, ఇప్పుడు నువ్వు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. పండు పద్దాకలా లక్ష్మి లక్ష్మి అంటాడు, నువ్వు లక్ష్మి అంటావు, ఆ లక్ష్మి ఎవరో నాకు చూపించరెందుకు, నాకు ఆ లక్ష్మి గురించి ఎందుకు చెప్పరు అని సిరి అడుగుతూ ఉంటుంది. సిరమ్మ, మా లక్ష్మమ్మ గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది, అన్ని విషయాలు వివరంగా చెప్తాను, మా లక్ష్మమ్మను నీలో చూసుకున్నట్టే అనిపిస్తుందమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటే, అవును పండు, నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది, సిరిని చూస్తుంటే లక్ష్మిని చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సిరమ్మ లక్ష్మమ్మ కడుపున పుట్టిందేమో అన్నట్టుగా అనిపిస్తుందమ్మా అని పండు చెప్తూ ఉంటే, నాకు కూడా అలానే అనిపిస్తుంది పండు అని చెప్పి యమున అంటుంది. సరే మీరు ఆ లక్ష్మి గురించి మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని సిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సిరి లక్ష్మి ప్రసాదం పంచుతూ ఉంటే లక్ష్మి దగ్గరకు వెళ్ళి, ఆంటీ ప్రసాదం పంచేది మీరేనా, నాకు కూడా ప్రసాదం ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది. రామ్మ తీసుకో అని లక్ష్మి సిరికి ప్రసాదం ఇస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. అమ్మా ఈ సిరికి ప్రసాదం ఎందుకు ఇచ్చావు, ఈ సిరి పొగరుబోద్ది, వీళ్ళ గ్రహాన్ని కూడా పొగరుబోద్ది అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. తప్పునానా, అలా అనకూడదు అని లక్ష్మి అంటుంది. అవునమ్మా సిరి, మీ వాళ్ళు ఎక్కడా, గుడికి నువ్వు ఒక్కదానివే వచ్చావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదు, మేము అందరం వచ్చాము, అందరూ అక్కడున్నారు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. హరికృష్ణ మాటను పట్టించుకోకమ్మా, వాడు పైకి కోపంగా కనిపిస్తాడే కానీ వాడి మనసు వెన్న అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నాకు అర్థమైందంటే హరికృష్ణ గురించి, పైకి చాలా కోపంగా ఉంటాడు కానీ చాలా మంచి మనసు హరికృష్ణది అని సిరి చెప్తూ ఉంటుంది. కొద్ది పరిచయంలోనే హరికృష్ణ గురించి చాలా విషయాలే తెలుసుకున్నావే అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే ఆంటీ, మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్తాను అని సిరి చెప్తూ ఉంటే, జాగ్రత్తమ్మ సిరి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు సిరి ప్రసాదం తీసుకుని యమున పండుల దగ్గరకు వెళ్తుంది. నాని ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకోండి అని సిరి పండుకి యమునకు ప్రసాదం పంచుతూ ఉంటుంది. ప్రసాదం తినగానే వాళ్ళిద్దరికీ లక్ష్మి చేసిన ప్రసాదంలా అనిపిస్తుందే అని ఇద్దరు కూడా ఒకేసారి మనసులో అనుకుంటూ ఉంటారు. అమ్మ సిరి, ఈ ప్రసాదం ఎక్కడిది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది.
అక్కడ ఒక ఆంటీ ఈ ప్రసాదాన్ని పంచుతుంది నాని. అదే ఆంటీ గతంలో బీచ్లో నేను కింద పడిపోతే తన చీరను చించి మరీ నా చేతికి కట్టు కట్టిందని చెప్పాను కదా, తనే ఈ ప్రసాదం పంచే ఆంటీ అని సిరి చెప్తూ ఉంటుంది. అమ్మ సిరి, మేము ఆ అమ్మాయిని చూడొచ్చా అని యమున అడుగుతూ ఉంటుంది. ఎందుకు నాని అని సిరి అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా, నువ్వు బీచ్లో కింద పడిపోయినప్పుడు నీ చేతికి గాయమైనప్పుడు తన చీరను చించి మరీ నీకు కట్టుగా కట్టింది కదా, తనను కలిసి తనకి థ్యాంక్స్ చెప్దామనమ్మా అని యమున అంటుంది. సరే నాని, రండి వెళ్దాం అని సిరి చెప్తూ ఉంటుంది. ఇక సిరి యమునని పండుని తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి ప్రసాదం పంచటం పూర్తవుతుంది. అమ్మ సిరి, ప్రసాదం పంచటం పూర్తయింది కదా, వెళ్దామా అని బామ్మ అంటుంది. సరే బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక బామ్మ హరికృష్ణ ఇద్దరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. లక్ష్మి ప్రసాదం పంచిన దగ్గర ప్రసాదం కింద పడిపోతే దాన్ని అంతటినీ కూడా క్లీన్ చేసి అక్కడి నుంచి మెల్లగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు లక్ష్మి నోటిని గట్టిగా మూసేస్తారు. లక్ష్మి నోటిని మూసేసి రౌడీలు తీసుకెళ్తూ ఉంటారు. బామ్మ హరికృష్ణ అదంతా చూసుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. హరికృష్ణ, మీ అమ్మ వెనక వస్తుందా అని బామ్మ హరికృష్ణను అడుగుతూ ఉంటే, ఇక హరికృష్ణ వెనక్కి తిరిగి చూసేసరికి రౌడీలు లక్ష్మిని ఎత్తుకుపోతూ ఉంటారు. బామ్మ అటు చూడు, అమ్మను ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. అవునరా మనవడా, మీ అమ్మను రౌడీలు తీసుకెళ్తున్నారేంటి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. బామ్మ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను అమ్మను కాపాడుకొని వస్తాను అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఒరే, నువ్వు మీ అమ్మను ఎలా కాపాడుతావురా, మీ అమ్మ పక్కన ఉన్న రౌడీలు పెద్ద పెద్ద పేరు మోసిన రౌడీల్లా ఉన్నారు, వద్దురా మనవడా అని బామ్మ అంటూ ఉంటుంది. మరి అమ్మను ఎవరు కాపాడతారు బామ్మ అని హరికృష్ణ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కారు దగ్గరకు వెళ్తూ విహారి బామ్మకు కనిపిస్తాడు. బాబు అని బామ్మ పిలవటంతో విహారి వెనక్కి తిరిగి చూస్తాడు. విహారి బామ్మను గుర్తుపట్టి బామ్మ దగ్గరకు వచ్చి, బామ్మగారు ఎలా ఉన్నారు, మీరు విశాఖపట్నంలోనే ఉంటున్నామని చెప్పారు కదా అని విహారి అంటూ ఉంటాడు. విహారి బాబు మీరా, ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది బాబు, కానీ ఒక చిన్న సమస్య బాబు అని బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. బామ్మగారు ఎందుకు కంగారు పడుతున్నారు, ఏమైంది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. విహారి బాబు, నా మనవరాలు నేను, వీడు నా మనవడు, అదే ఆ రోజు నువ్వు ఎత్తుకొని పులిగోరు వేశావే ఈ బాబే వాడు. మేము గుడి దగ్గరకు వచ్చాం బాబు, గుడి దగ్గర ప్రసాదం పంచి వెళ్తుంటే రౌడీలు నా మనవరాల్ని ఎత్తుకెళ్తున్నారు బాబు, కాస్త నా మనవరాల్ని కాపాడు బాబు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఎటువైపు వెళ్ళారా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అటువైపు వెళ్ళారు సూపర్ మ్యాన్ అని హరికృష్ణ ఏడుస్తూ ఉంటాడు. సరే మీరు కంగారు పడకండి, మీ అమ్మను నేను సేవ్ చేస్తాను అని విహారి లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక బామ్మ హరికృష్ణ ఇద్దరూ కూడా లక్ష్మి కోసం అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. మరోవైపు యమున పండుని తీసుకొని సిరి ప్రసాదం పంచే దగ్గరకు వస్తుంది. ఆంటీ ఇందాకలా ఇక్కడే ప్రసాదం పంచింది నానమ్మ, ఇప్పుడు లేరు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది. నాని ఒక్క నిమిషం ఆగు, అక్కడ హరికృష్ణ కనిపిస్తున్నాడు, హరికృష్ణ వాళ్ళ అమ్మే ప్రసాదం పంచిన ఆంటీ, హరికృష్ణను అడిగొస్తాను అని సిరి అంటూ ఉంటుంది. సిరి ఆగమ్మా, మేము కూడా వస్తాము అని చెప్పి యమున అంటుంది. యమునను తీసుకొని సిరి హరికృష్ణ దగ్గరకు వెళ్తుంది. బామ్మను చూడగానే యమున గుర్తుపడుతుంది. బామ్మగారు నన్ను గుర్తుపట్టారా అని యమున అడుగుతూ ఉంటుంది. గుర్తుపట్టానమ్మా, నువ్వు విహారీ బాబు వాళ్ళ అమ్మవే కదా అని బామ్మ అంటూ ఉంటుంది. అవును బామ్మ అని యమున చెప్తూ ఉంటుంది. ఎలా ఉన్నారు, మీ మనవరాలు ఎలా ఉంది అని యమున అడుగుతూ ఉంటుంది. మేము బాగానే ఉన్నామమ్మా, అబ్బాయి విహారీ బాబు ఇప్పుడే కనిపించాడు అని బామ్మ చెప్తూ ఉంటుంది. మీ మనవరాలు ఎక్కడుంది, ఎలా ఉంది అని యమున అడుగుతూ ఉంటుంది. నా మనవరాలు నేను ఇద్దరం కలిసి ప్రసాదం పంచటానికి మనవణ్ణి తీసుకొని గుడి దగ్గరకు వచ్చామమ్మా, ఎవరో రౌడీ ముండా కొడుకులు నా మనవరాలు నోటిని మూసేసి లాక్కొని వెళ్తున్నారు, విహారీ బాబు సమయానికి వచ్చాడు, నా మనవరాల్ని కాపాడుతానని వెళ్ళాడు అని చెప్పి బామ్మ యమునకు చెప్తూ ఉంటుంది. విహారీ వెళ్ళాడా బామ్మ, అయితే మీ మనవరాలకి ఏం కాదులేండి, భయపడకండి అని యమున చెప్తూ ఉంటుంది. హరికృష్ణ ఏడుస్తూ ఉంటే సిరి హరికృష్ణ దగ్గరకు వెళ్ళి, హరికృష్ణ ఏడవకు, ఆంటీకి ఏం కాదు, ఆంటీ చాలా మంచివాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవునా, బాధపడకు, మీ అమ్మను మా అబ్బాయి సేఫ్గా తీసుకొస్తాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సూపర్ మ్యాన్ మీ అబ్బాయా ఆంటీ అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. సూపర్ మ్యానా, సూపర్ మ్యాన్ కాదు బాబు,
వాడి పేరు విష్ణు విహారి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నన్ను చాలాసార్లు సూపర్ మ్యాన్ కాపాడాడు. అందుకే నాకు సూపర్ మ్యాన్ పేరు తెలియక నేను సూపర్ మ్యాన్ అని పిలుస్తున్నాను అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. మనందరికీ మధ్య ఏదో బంధం ఉండే ఉంటుంది. ఒకరికి తెలియకుండా ఒకరిని కాపాడుకుంటూ వస్తున్నాము అని యమున అంటుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. మా సిరి మొన్న బీచ్లో కింద పడిపోతే మీ మనవరాలే కాపాడిందంట. అంతేకాదు ఉదయం గుడి మెట్ల మీద కూడా కింద పడిపోబోతే మీ మనవరాలే కాపాడిందంట. మీ మనవణ్ణేమో నా కొడుకు కాపాడాడు. అంటే మన మధ్య ఏదో బంధం ఉన్నట్టే కదా. వీళ్ళు పుట్టక ముందు కూడా ఎన్నోసార్లు మా అబ్బాయి మిమ్మల్ని మీ మనవరాల్ని కాపాడారని మీరే చెప్పారు బామ్మగారు. అంతేకాదు మా అబ్బాయి ప్రమాదంలో ఉంటే మీ మనవరాలే హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఇదంతా చూస్తుంటే మన మధ్య ఎప్పటి బంధమో ఉన్నట్టు అనిపిస్తుంది అని యమున అంటుంది. అవునమ్మా, మీరు చెప్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మిని రౌడీలు ఎత్తుకెళ్తూ ఉంటారు. ఇక విహారీ రౌడీల వెనుక కారులో ఫాలో అవుతూ ఉంటాడు. లక్ష్మి వెళ్తున్న కారుకి అడ్డంగా విహారీ కారు పెడతాడు. కారులో నుంచి విహారీ దిగి వస్తూ ఉంటాడు. రే, ఎవడ్రా వాడు మన కారుకి అడ్డుగా పెట్టాడు, కారు దిగి వస్తున్నాడు, వాడు అంతు చూడపోరా అనే రౌడీ పక్కనున్న రౌడీకి చెప్తూ ఉంటాడు. సరే, నేను వాడి సంగతి చూసొస్తాను, ఈ అమ్మాయిని గట్టిగా పట్టుకో అని రౌడీ చెప్తాడు. ఎవరు నన్ను కాపాడటానికి వచ్చింది ఎవరై ఉంటారు అని లక్ష్మి చూసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు. విహారీ గారేంటి ఇక్కడ ఉన్నారు అని లక్ష్మి షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.